తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025వ సంవత్సరం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కన్యా రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థం అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది. ద్వితీయార్థంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు. స్థిర చరాస్తుల్ని పెంచాలని కానీ, స్థిర చరాస్తులను కూడబెట్టడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న కొలిక్కి రానటువంటి అంశాలు కూడా ఒక్కొక్కసారి అతి సులభంగా జరిగిపోయేటువంటి భాగ్య సంవత్సరం ఇది. కుటుంబం కోసం, సంతానం కోసం, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎన్నో త్యాగాలను చేసి కుటుంబపరమైనటువంటి వ్యక్తుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. స్నేహబలం వల్ల, మిత్రలాభం వల్ల మీరు చేసేటువంటి ఫలితాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంటాయి. జీవన గమనంలో మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వట్లేదన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల వల్ల లేదా అమ్మకం, కొనుగోలు వ్యవహారాల వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని ఈ రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి ద్వితీయార్థంలోనైతే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యని సరిగ్గా అంచనా వేసుకోలేకో, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల అవి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతాయి. వైద్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆకస్మికంగా ఇలాంటి ఇబ్బందులు కలగటం మీ మనసుని బాధ కలిగిస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్య, ఆరోగ్య సమస్య చిన్నదిగానే మనం భావన చేస్తూ ఉంటే భవిష్యత్తులో దీనివల్ల ఏదైనా ఇబ్బందులు వస్తాయేమోనన్నటువంటి ఆందోళనలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. కానీ ఉన్నటువంటి సమస్య మాత్రం కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి వీళ్లతో సఖ్యతగా ఉన్నప్పటికీ, అన్యోన్యతగా ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి కొన్ని విషయాల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మానసికంగా ప్రశాంతత లేనటువంటి సందర్భంలోకి జీవితం వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే వస్తాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంత కాలం. మంచి ఉద్యోగం లభిస్తుంది. మంచి వృత్తిలో స్థిరపడగలుగుతారు. ఉద్యోగంలో బదిలీ కోసం కానీ, ప్రమోషన్స్ కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి ఖచ్చితంగా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వ్యాపారం ఉంటుంది. కొత్తగా మళ్ళీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, ఉన్న వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఖచ్చితంగా అనుకూలవంతమైనటువంటి కాలంగానే మనం భావన చేయొచ్చు. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాలు, మీడియా సంబంధిత రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి
ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సంవత్సరం. ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు, నామినేటెడ్ పోస్టులకి మీ పేరును సిఫార్సు చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు బాగా యోగించేటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు. ఉద్యోగస్తులకు బాగుంది. బదిలీల మీద కొత్త ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి ఇది యోగదాయకమైనటువంటి కాలం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మంచి ఉత్తీర్ణతని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. జీవిత భాగస్వామిని వెతుక్కోగలుగుతారు. వైవాహిక జీవితం తర్వాత యోగవంతమైనటువంటి జీవితం తప్పకుండా ఉండబోతుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటి సానుకూలంగా మలుచుకోవడానికి గాను లక్ష్మీ నరసింహస్వాముల వారిని విశేషంగా పూజించిన మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వాతి నక్షత్రం రోజు కానీ శనివారం పూట కానీ లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలను అందజేయండి. అనుకూలవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి వాక్స్థానం, ధనస్థానంలో కేతు సంబంధమైన లేదా ఇతర గ్రహ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడానికి గాను జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ప్రత్యేకించి రాహుకాల సమయంలో అమ్మవారికి, స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొనండి. ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మిశ్రమ ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందగలుగుతారు.